విశాఖలో డేటా సెంటర్ ఏర్పాటుకు ముందుకొచ్చిన గూగుల్కు అడ్డుపడేందుకు కొందరు పావులు కదిపారు. భీమిలి నియోజకవర్గం తర్లువాడలో గూగుల్ డేటా సెంటర్ ఏర్పాటుకు 200 ఎకరాలు కేటాయించాలని ప్రభుత్వం నిర్ణయించింది. రైతుల నుంచి భూములు సేకరించే ప్రక్రియ కొలిక్కొచ్చింది. మార్కెట్ ధర ప్రకారం ఇక్కడ ఎకరాకు 17 లక్షల రూపాయల చొప్పున ఇచ్చేందుకు తొలుత ప్రకటించారు. రైతుల విజ్ఞప్తి మేరకు ఎకరాకు మరో 2,55,000 రూపాయలు పెంచి ఇచ్చేందుకు నిర్ణయించారు. పెంచిన దాంతో కలిపి మార్కెట్ ధర 19,55,000 రూపాయలకు భూసేకరణ చట్టం ప్రకారం 2.5 రెట్లు పరిహారంగా ఇవ్వనున్నారు. భూసేకరణకు ఇబ్బందులు తొలగిపోయాయని భావిస్తున్న తరుణంలో రైతుల పేరుతో కొందరు కోర్టులో కేసు వేశారు. ఆనందపురం, పద్మనాభం, పెందుర్తి, భీమిలి మండలాల పరిధిలో వైసీపీ హయాంలో కొందరు పెద్దలు, కొందరు ఐఏఎస్ అధికారులు బినామీల పేరుతో పెద్ద ఎత్తున డీపట్టా భూములు కొనుగోలు చేశారు. కీలక పోస్టులో పనిచేసిన ఓ అధికారి కొందరు బినామీలతో 300 ఎకరాల్లో పాగా వేశారు. వైసీపీకి చెందిన ఓ మాజీ మంత్రి తన బృందంతో ఎస్సీలకు చెందిన డీ పట్టాలు 100 ఎకరాలు కొనుగోలు చేసి ఒప్పందాలు చేసుకున్నారు. ప్రస్తుతం కూటమి ప్రభుత్వం ఆ భూములే సేకరిస్తామనడంతో అక్కడ భూములు కొన్న వైసీపీ బినామీలు కోర్టును ఆశ్రయించారు. భూములు ఇచ్చేందుకు సిద్ధంగా లేమంటూ కోర్టులో కేసు వేశారు. ఈ క్రమంలో చనిపోయిన ఓ రైతు పేరును కూడా కేసు వేయడంతో వ్యవహారం బట్టబయలైంది. భూసేకరణకు అడ్డుపడేలా కథ నడిపిన బినామీ ఎవరనేది ఆరా తీయాలని ముఖ్యమంత్రి చంద్రబాబు ఘాటుగా స్పందించడంతో యంత్రాంగం ఆ పనిలో నిమగ్నమైంది.